కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమైందని ఇక మెజార్టీ తేలాల్సి ఉందన్నారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. తెలంగాణలో విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆయనదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు తమ పార్టీకి యువత మద్దతిస్తోందని చెప్పారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నగరంలో ప్రచారం చేపట్టారు. సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎల్ఐసి డివిజన్ ఆఫీసులో ఉద్యోగులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన మద్దతు కోరారు. వ్యక్తిగతంగా కలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సుడా చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ప్రజల నుండి మద్దతు వస్తుందని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో నరేందర్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓటు అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా బయట కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా, వారి అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరడమైనది. తప్పకుండా మరి వారి యొక్క మద్దతు మాకే ఉంటుంది. తప్పకుండా నరేందర్ రెడ్డిని గెలిపించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఓటరు చెప్తా ఉన్నారు. భారీ మెజార్టీతోటి మా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మా వంతుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా కలిసి సెల్ విభాగాలకు సంబంధించి కానీ, నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ సంబంధించి అందరం కూడా ఈ ప్రచారంలో పాల్గొంటా ఉన్నాం. వారికి మద్దతును కోరుతూ ప్రతి ఒక్క ఓటర్ను ఐడెంటిఫై చేసి, మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి మరి అభ్యర్థిస్తాను. అందులో భాగంగా ఎల్ఐసికి సంబంధించిన ఇక్కడ మరి ఉద్యోగస్తులందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా ఓటు అభ్యర్థించడానికి రావడం జరిగింది. మంచి స్పందన ఉంది. తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. స్థానికుడే కాకుండా వారు విద్యా సంస్థలు ప్రారంభించి మరి ఎంతోమందిని తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు మరి వాళ్ళను చేరే విధంగా దోహదపడ్డటువంటి నరేందర్ రెడ్డి భవిష్యత్తులో పట్టభద్రుల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి వారికే ఓటేయాలనేటువంటి సదుద్దేశంతో ఓటర్లంతా ఉన్నదని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా